హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో టీమిండియా ఫైనల్లీ కప్పు కొట్టేసింది. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న కాలర్ ఎగరేసుకుందాం అని ఎప్పుడైతే అనుకున్నామో అది కూడా నెరవేరిపోయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే నేను చేసిన వీడియో ఏదైతే ఉందో షార్ట్ అండ్ స్వీట్ వీడియో, నాకు అది కుదరలేదనమాట. ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచాం. నాకు టీవీ చూడాలనిపిస్తుంది. ఐ మీన్ ఆ మెమరీస్, ఆ మూమెంట్స్ అన్ని చూడబుద్ధి అవుతుంది. అండ్ ఆల్సో బయటికెళ్ళి లైక్ సెలబ్రేషన్ చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడికొచ్చి వీడియో తీసి అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో, అందుకే షార్ట్ అండ్ స్వీట్ వీడియో చేశాననమాట. 3 మినిట్స్ వీడియో చేశాను. ఇప్పుడు ఫుల్ లెంత్ టాప్ 7 మూవ్‌మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. ఈ 2024 టీ20 వరల్డ్ కప్‌లో టాప్ 7 మూవ్‌మెంట్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరబుల్ మూవ్‌మెంట్స్ ఏమున్నాయి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆ టాప్ 7లో ఫస్ట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. యెస్. అది ఎట్లాంటి సిట్యుయేషన్ అంటే, ఒకవేళ ఆ క్యాచ్ వదిలేస్తే మ్యాచ్ పోయినట్టే. వరల్డ్ కప్ పోయినట్టే. ఆర్ ఎల్స్ క్యాచ్ పట్టి బయటికేద్దామంటే మిల్లర్ స్ట్రైక్‌లోకి వచ్చేస్తాడు. 2 రన్స్ ఇస్తాడు. అండ్ ఆల్సో రీసెంట్ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పాడంటే, "ఏమనిపిస్తుంది మీకు అప్పుడు ఎట్లా నడిచింది బ్రెయిన్‌లో మీకు అదంతా" అంటే, "ఆ బాల్ బౌండరీ దాటి వెళ్ళిపోతున్నప్పుడు నాకు మా చేతుల నుంచి వరల్డ్ కప్ వెళ్ళిపోతుందేమో అని అనిపించింది. సో, అందుకే నేనెళ్ళి ధైర్యంగా అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేయడమే కాదు, స్మార్ట్‌గా అటెంప్ట్ చేశాను. సో, అందుకే నేను ఆ క్యాచ్ పట్టుకోగలిగాను" అన్నారు. యెస్. సూర్యకుమార్ యాదవ్ ఫీలింగ్సే మన ఫీలింగ్స్ కూడా కదా! మన ఎమోషన్ ఆ క్యాచ్‌లోనే ఉంది. మన వరల్డ్ కప్ ఆ క్యాచ్‌లోనే ఉంది. మనందరి హార్ట్ బీట్ ఆ క్యాచ్‌లోనే ఉంది. మనందరి ఎమోషన్స్ అంతా కలిపి ఆ క్యాచ్‌లోనే ఉంది. చాలా అంటే అండర్ ప్రెషర్‌లో క్యాచ్ పట్టడమే గగనం. అండర్ ప్రెషర్‌లో ఎక్స్‌ట్రార్డినరీ క్యాచ్ పట్టుకున్నాడు కదా! ఈ క్యాచ్ అనేది అలా కొన్ని ఇయర్స్ పాటు అలా నిలిచిపోతది. సో, అట్లాంటి క్యాచ్ అని చెప్పుకోవచ్చనమాట. అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్‌కి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ కప్ కూడా చెప్పుకోవచ్చు. యెస్. ప్రీవియస్ వరల్డ్ కప్స్ అంతా సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఈ వరల్డ్ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ డీసెంట్ నాక్స్ అయితే ఆడాడు. అండ్ ఆల్సో ఆ క్యాచ్ పట్టి టీమిండియాకి వరల్డ్ కప్ అందించాడు. యెస్. ఈ మెమరబుల్ మూమెంట్స్‌లో టాప్‌లో నిలిచే మూమెంట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. సెకండ్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే హార్దిక్ పాండ్యా. ఎందుకు హార్దిక్ పాండ్యా అంటున్నా అంటే రీసెంట్‌గా 2 మంత్స్ బ్యాక్ ఆర్ 1 ½ మంత్ బ్యాక్ ఆర్ ఐపీఎల్‌లో చూసుకున్నట్టయితే మనం బండబూతులు తిట్టాం హార్దిక్ పాండ్యాని. అందరూ హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేశారు. అందరూ ఎందుకురా బాబు వీడిని కెప్టెన్ చేశారు అనిపించారు. అండ్ ఆల్సో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్సీ చేశారు. ఎందుకురా వీడిని వైస్ కెప్టెన్సీ చేశారు? అసలు ఎందుకురా బాబు వీడిని టీమ్‌లో తీసుకున్నారు అన్నారు. అండ్ ఆల్సో ఐపీఎల్‌లో ఏ స్టేడియంకెళ్ళినా అతన్ని బూ అని చెప్పి ఆ స్టేడియంలో అందరూ బూ అని చెప్పి తనని ట్రోల్ చేశారు. ఏదైతే కుక్క వచ్చిందో ఆ కుక్కని కూడా హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండ్యా అని ట్రోల్ చేశారు. సో, ప్రతి ఒక్క యాస్పెక్ట్‌లో హార్దిక్ పాండ్యా ట్రోల్ అవుతానే వచ్చాడు. తన ఫార్మ్ గూడా అంత గ్రేట్‌గా లేడు. తన మైండ్ గూడా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ ఆల్సో మెంటల్లీ, ఫిజికల్లీ హార్దిక్ పాండ్యా చాలా వీక్ అయిపోయాడు. అండ్ ఆల్సో రిలేషన్‌షిప్ స్టేటస్ గూడా డైవర్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అది చాలా మెంటల్ స్ట్రెంగ్త్స్ అన్నీ పక్కన పెట్టేసి, బ్యాడ్ ప్యాచ్, బ్యాడ్ ఇంపాక్ట్ అంతా పక్కన పెట్టేసి, వరల్డ్ కప్‌లో ప్రాణం పెట్టి ఆడాడు భయ్యా. ఇదైతే పక్కా. వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో ఫినిషర్‌గా అదరగొట్టాడు. బౌల్‌తో గూడా సూపరేసాడు. మిడిల్ ఓవర్స్‌లో వికెట్స్ తీస్తూ ఆ ప్రెషర్‌ని అటు సైడ్ ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా అంటే మన సైడ్ ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా అపోజిషన్ సైడే ట్రాన్స్‌ఫర్ అయ్యేలాగా బౌలింగ్ చేశాడు. అంతెందుకు లాస్ట్ ఓవర్‌లో 16 రన్స్. దానికన్నా ముందు క్లాసెన్ వికెట్ తీశాడు. క్లాసెన్ గనుక ఉండుంటే ఒక ఓవర్ ముందే మ్యాచ్ అయిపోయేది. క్లాసెన్ వికెట్ తీసాడొచ్చి 16 రన్స్ ఆపాడు. వరల్డ్ కప్ అందియడంలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అయ్యాడు. అంటే ఇవన్నీ ఉండి గూడా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరైతే తనని ట్రోల్ చేశారో వాళ్ళ నోటితోనే "శభాష్ రా హార్దిక్ పాండ్యా! నువ్వు మొగాడివిరా! నువ్వు లెజెండ్ రా!" అనేలాగా చేపించుకున్నాడు. సో, అందుకనే ఈ టాప్ 7 మూమెంట్స్‌లో ఆర్ ఎల్స్ టాప్ 7 మెమరీస్‌లో ఈ టీ20 వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా విల్ బి గ్రేటెస్ట్ ఆఫ్ టాప్ 2 అని చెప్పుకోవచ్చు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. థర్డ్ ఏంటంటే రోహిత్ శర్మ అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయ్యారు. యెస్. ఇది కరెక్టేనా వాళ్ళు రిటైర్మెంట్ అవ్వడం? రాంగా అంటే ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే వాళ్ళు అచీవ్ చేయాల్సినన్ని అచీవ్ చేశారు.
ఎవరైతే ఇన్స్పిరేషన్ చేయించాలో వాళ్ళందరినీ ఇన్స్పిరేట్ చేయించారు. ఎవరినైతే మోటివేట్ చేయాలో వాళ్ళందరినీ మోటివేట్ చేశారు. మీరు చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీకి చాలా సూపర్ మంచి బ్యూటిఫుల్ అయిన మూమెంట్స్, బ్యూటిఫుల్ అయిన నాక్స్ ఉన్నాయి. ఈ T20 అనే ఫార్మాట్లో బ్యూటిఫుల్ అయిన నాక్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ మీద ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడో లాస్ట్ టైం, అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్. అండ్ ఆల్సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఒక T20 వరల్డ్ కప్లో, మేబీ నాకు తెలిసి 2017-18 T20 వరల్డ్ కప్ అనుకుంటా, సెమీఫైనల్స్లో అక్కడ కూడా లాస్ట్ సమ్ 24 balls 60 runs 50 runs కావాల్సిన టైంలో హార్దిక్ పాండ్యా సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ని గెలిపించేశాడు ఆస్ట్రేలియా మీద. అండ్ ఆల్సో ఇదే సౌత్ ఆఫ్రికా మీద, ఇదే అప్పుడు సెమీఫైనల్స్, ఇప్పుడు ఫైనల్స్. సెమీఫైనల్స్లో కూడా అంతే, 50 balls 76 కొట్టి టీమిండియాని సెమీఫైనల్స్కి రీచ్ అయ్యేలా చేశాడు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్, ఒక బౌలర్ లైఫ్ని, కెరియర్ని స్మాష్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ మనందరికి గుర్తుంటుంది. అంటే అది వరల్డ్ కప్ కాదు, జస్ట్ ఒక T20 వరల్డ్ కప్, T20 మ్యాచ్ అనమాట, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. అప్పుడు కూడా అంతే, ఆల్మోస్ట్ ఓడిపోతున్నాం అనే సిచ్యువేషన్లో ఒక బౌలర్ కెరియర్ని ఫినిష్ చేసి ఆ మ్యాచ్ని విన్ చేయించేలాగా అయ్యాడు. అండ్ ఆల్సో రీసెంట్ నాక్, ఇప్పుడు ఏదైతే ఫైనల్స్లో ఆడాడో అది కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాక్. సో ఇన్నున్నాయి లైక్ ఇన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి, ఇన్ని మెమరబుల్ ఇన్స్పిరేషన్ ఉంది, ఇంత మెమరబుల్ మోటివేషన్ ఉంది. ఆ ఇన్నింగ్స్ చూస్తే ఎవరైనా మోటివేట్ అవ్వాల్సిందే. ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆల్సో గుడ్ నోట్తో T20 వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అయ్యాడు కదా, వేరే లెవెల్. అండ్ ఆల్సో ఫైనల్స్లో తన ఆడిన విధానం ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్. అంటే ఈ వరల్డ్ కప్ అతనికి అంత అచ్చుకల్సి రాలేదు, లేకపోతే ఫామ్ మంచలేదు, ఏదో ఒకటి, కానీ ఫైనల్లో తన ఆడిన ఇన్నింగ్, తన చూపించిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో మనకి వరల్డ్ కప్ తెచ్చిపెట్టింది. అండ్ ఆల్సో మన రోహిత్ శర్మని కూడా మర్చిపోద్దు. రోహిత్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్స్ ఇన్ వైట్ బాల్. లైక్ అతనికి 5 T20 సెంచరీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్కి రిటైర్ అయితే అవ్వడు, కానీ లైక్ ఐపీఎల్లో కూడా 5 ట్రోఫీస్ ఉన్నాయి. తన చేసినంత కాలం T20ని, లైక్ తన క్యాప్టెన్ చేసినంత కాలం T20స్లో టీమిండియాని ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టాడు. అండ్ ఆల్సో 5 సెంచరీస్ ఉన్నాయి. రీసెంట్గా ఆస్ట్రేలియా మీద ఆడిన విధానం ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. అంటే ఈ 5 సెంచరీస్ కన్నా ఆ 92నే సూపర్ అనిపిస్తుంది. అట్లా ఇతను కూడా ఇతని క్యాప్టెన్సీలోనే T20 వరల్డ్ కప్ గెలవడం, అప్పుడెప్పుడో 2007లో డెబ్యూ చేశాడు. 2007 నుంచి 2024 వరకు ఏదైతే వరల్డ్ కప్స్ జరిగినాయో ఆ ప్రతి వరల్డ్ కప్లో తన కాంట్రిబ్యూషన్ ఉంది. ప్రతి వరల్డ్ కప్లో కప్పు కొడదాం అనుకున్నాడు. ఫైనల్లీ 13 years తర్వాత కప్పు కొట్టాడు. కప్పు కొట్టి చలో నేను రిటైర్ అవుతున్నా, నా ప్లేస్లో ఎవరో ఒకరు ఆడతారు, ఫ్యూచర్ యంగ్స్టర్ ఉన్నారని చెప్పి ఇద్దరు రిటైర్ అయ్యారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, అబ్బా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇది థర్డ్ది. ఫోర్త్ది ఏంటంటే రివెంజ్ మ్యాచెస్ అనుకోవచ్చు, రివెంజ్ మూమెంటమ్స్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. మన ఫస్ట్ రివెంజ్ వచ్చేసి పాకిస్తాన్ మీద. ఎస్, పాకిస్తాన్ మీద ఎప్పుడు మనకి రివెంజే, ఎప్పుడు మనం గెలవాలని అనుకుంటాం. 120 కొట్టి గెలిచిన తీరు ఏదైతే ఉందో టీమిండియా పాకిస్తాన్ మీద, సూపర్ అని చెప్పుకోవచ్చు, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఆస్ట్రేలియా లాస్ట్ టైం, అంటే 2019 కాదు, లైక్ WTC ఫైనల్ చూసుకుందాం. WTC ఫైనల్లో మనల్ని ఓడించారు వాళ్ళు. అండ్ ఆల్సో 2023 ODI వరల్డ్ కప్లో ఓడించారు. 2015 సెమీఫైనల్స్లో ఓడించారు. మనకి దొరికిన ఛాన్స్ ఈసారి. మనతో గనక వాళ్ళు గెలిస్తేనే వాళ్ళు సెమీఫైనల్స్కి క్వాలిఫై అవుతారు, లేదా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఆ రివెంజ్ మ్యాచ్లో కూడా మనం గెలిచాం. సూపర్ అంటే సూపర్గా గెలిచాం, వేరే లెవెల్ మీద గెలిచామని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో థర్డ్ది ఇంగ్లాండ్. లాస్ట్ టైం ఇదే సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ మనల్ని చిత్తుగా ఓడించి సెమీస్లో మనం ఓడిపోయి ఇంగ్లాండ్ ఫైనల్స్కి వెళ్ళింది. సో అదే సెమీఫైనల్స్లోనే మనం ఇంగ్లాండ్ని చిత్తుగా ఓడించి డిఫెండ్ చేసుకోగలిగి వాళ్ళని ఇంటికి పంపించాం. లాస్ట్ ఫైనల్స్ కొట్టేసినాం. సో ఈ 3 మూమెంట్స్ అనేది, ఈ 3 రివెంజ్ మ్యాచ్ అనేది వేరే లెవెల్ అబ్బా. ఈ టోర్నమెంట్లో టీమిండియా ఈ 3 మ్యాచెస్ అయితే ఎవరు మర్చిపోరు, తరతరాల గురించి చెప్పేసుకుంటారు. సో 4 అయిపోయింది. 5th ఏంటంటే బూమ్రా. అస్సలు నువ్వు బూమ్రా ఒక లెజెండ్, అంటే లెజెండ్ కన్నా వేరే ఏమన్నా నేమ్ ఉంటే నీకు ఇచ్చేయచ్చు. అసలు ఏమన్నా బౌలింగ్ చేసావా, అందుకే కదా నీకు
మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇచ్చింది. లైక్ అతని బౌలింగ్ ఎట్లా అంటే బాల్‌ని టచ్ చేయాలన్నా గూడా భయపడ్డారు. ఆ టైప్ ఆఫ్ బౌలింగ్ ఏసాడు. టీమిండియా ఎప్పుడైనా డిఫికల్ట్ ఫేజ్‌లో ఉన్నా వచ్చేసి బౌలింగ్ ఏసాడు. వికెట్ తీసి కెప్టెన్ అందించాడు. మీరు చూసుకున్నట్టయితే సెమీఫైనల్స్‌లో గాని, ఫైనల్స్‌లో గాని, గ్రూప్ స్టేజెస్‌లో గాని, పాకిస్తాన్ మ్యాచ్‌లో గాని, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాని, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో గాని ప్రతి ఒక్క దాంట్లో బూమ్రా అద్దిరిపోయే లెవెల్‌లో బౌలింగ్ ఏసాడు. అంటే బూమ్రా ఈ ఇండియాలో ఉండడం, మన ప్లేయింగ్ 11లో ఉండడం అనేది మనం ఒక అదృష్టంగా భావించొచ్చు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ అంతే. తనలా కంటిన్యూ చేయిద్దాం, తనలా ఉండనిద్దాం అంతే. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్. పాపం రాహుల్ ద్రవిడ్ అండ్ ఆల్సో రోహిత్ శర్మ ఎప్పుడైతే కలిసి ఈ కాంబినేషన్‌లో మనకి అంటే కెప్టెన్ అండ్ ఆల్సో కోచ్‌గా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఫైనల్స్‌కెళ్తున్నారు, సెమీఫైనల్స్‌కెళ్తున్నారు, లాస్ట్ వరకెళ్తున్నారు గానీ రావట్లేదు. కప్ రావట్లేదు. మీరు చూసుకున్నట్టయితే డబ్ల్యూటీసీ 2 సార్లు ఫైనల్స్‌కెళ్లారు. డబ్ల్యూటీసీలో కూడా కప్ రాలేదు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కెళ్లారు. కప్ రాలేదు. 2023 ఫైనల్స్‌కెళ్లారు. మళ్ళీ కప్ రాలేదు. అరే ఏందిరా ఇది లొల్లేందిరా బాబు అనుకున్న టైంలో అతనికింకా లైక్ ఇది నా లాస్ట్ వరల్డ్ కప్ కోచ్‌గా ఇది నా లాస్ట్ వరల్డ్ కప్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే తను గెలిచాడు. వరల్డ్ కప్ గెలిచాడు. ఈ వరల్డ్ కప్ కూడా ఎట్లా గెలిచాడంటే యాస్ హిస్టరీ సేస్ 2007 ఓడిఐ వరల్డ్ కప్‌లో మనం గ్రూప్ స్టేజెస్‌లోనే ఎళ్ళిపోయామంట ఇంటికి. అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఇదే వెస్ట్ ఇండీస్ పిచ్ మీద గ్రూప్ స్టేజెస్‌లోనే ఎళ్ళిపోయాం. ఆర్ సెమీఫైనల్స్‌లో ఎళ్ళిపోయాం. ఐ డోంట్ నో. సమ్ 2007 వరల్డ్ కప్‌లో ఇట్లానే జరిగింది. వెస్ట్ ఇండీస్‌లోనే జరిగింది. ఆ బాధని, ఆ రివెంజ్‌ని ఆహ్, ఇప్పుడు, ఇప్పుడు ఈ 2007లో ఎక్కడ వెస్ట్ ఇండీస్‌లో అయితే కోల్పోయాడో, వదిలేసాడో వచ్చి ఆచార్యగా టీమిండియా హెడ్ కోచ్‌గా వాళ్ళ స్టూడెంట్స్‌తో కప్‌ని గెలిచాడు. వరల్డ్ కప్ గెలిచాడు. గెలిచి చూపించాడు. ఓడిపోయిన చోటనే గెలిచి చూపించి వరల్డ్ కప్ అందించాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ అబ్బా! అంటే అట్లాంటి లెజెండ్‌కి వరల్డ్ కప్ లేకుండా తన కెరియర్ అయిపోయిందా? అబ్బా! తన కెరియర్ రిటైర్ అయిపోయిందా? అనుకునే టైంలో కోచ్‌గా వచ్చి లాస్ట్ మినిట్‌లో ఆర్ ఎల్స్ లాస్ట్ వరల్డ్ కప్‌లో మొత్తానికి గాడ్ స్క్రిప్ట్ అంటారు కదా! ఇదేనేమో. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలిచి, అక్కడే టీమిండియాకి ఒక వరల్డ్ కప్ అందించి హి ఈస్ లివింగ్. సో, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్. ఇంకొకటి లాస్ట్ సెవెంత్ వన్ ఏంటంటే అక్షర్ పటేల్. యెస్. బాపు. మా బాబు బంగారం. బంగారం కాదబ్బా! అసలు వేరే లెవెల్ బౌలింగ్ ఏసాడు. అంటే తన్ని ఎందుకురా బాబు తీసుకున్నారు టీమ్‌లో అన్నారు. అక్షర్ పటేల్ బదులు రింకు సింగ్ ఉంటే బావుండు కదా! అన్నాడు. బట్ అక్షర్ పటేల్ ఏదైతే ఇంపాక్ట్ చూపించాడో వేరే లెవెల్. పాకిస్తాన్ మీదొచ్చి తను ఆడిన నాక్ అండ్ ఆల్సో ఫైనల్స్‌లో తను ఆడిన నాక్ అండ్ ఆల్సో ఈ ప్రతి ఒక్క గ్రూప్ స్టేజెస్‌లో కానివ్వచ్చు, సూపర్ 8లో కానివ్వచ్చు, సెమీఫైనల్స్‌లో కానివ్వచ్చు, ఫైనల్స్‌లో కానివ్వచ్చు, తను వేసిన బౌలింగ్ ఏదైతే ఉందో, కుల్దీప్ యాదవ్‌తో పాటు ప్రెషర్ ఎట్లాగైతే పెట్టాడో వేరే లెవెల్. టీమిండియా సైడ్ నుంచి మాస్టర్ స్ట్రోక్ ఏమైనా ఉందా అంటే మనడే. బాపు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ, వెరీ హై. సో, ఇదే టెంపో గనుక మెయింటైన్ చేస్తే వేరే లెవెల్. అండ్ ఆల్సో తన ఫైనల్స్‌లో ఆడిన నాక్‌కి హ్యాట్స్ ఆఫ్. ఇంకోటేంటంటే ఇది తలా ఫర్ ఎ రీజన్ అనొచ్చు మీరు. యెస్. టీమిండియా 7 రన్స్‌తో గెలిచింది. మీరు ధోని పోస్ట్ గాని చూస్తే హ్యాపీ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే గిఫ్ట్ నాకు ముందే ఇచ్చేసారని చెప్పి ఒక ధోని పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే జూలై 7 ధోని బర్త్‌డే. సో, టీమిండియా వరల్డ్ కప్ 7 రన్స్‌తో గెలిచింది. సో, దీనికన్నా ఇంకేముందో చెప్పండి. తలా ఫర్ ఎ రీజన్. సో, నాకైతే ఇదే టాప్ 7 మూమెంట్స్ అని అయితే అనిపిచ్చాయి. దీనికన్నా ఇంకేమైనా నేను మిస్ చేశానా? ఆర్ ఎల్స్ ఇంకేమైనా ఉన్నాయా? మీరు చెప్తే దాని గురించి కూడా మనం వీడియో చేద్దాం. ఆర్ ఎల్స్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫైనల్లీ టీమిండియా అయితే వరల్డ్ కప్ గెలిచేసింది. గెలవడమే గాదు గెలవడం ఇట్లా గెలవాలి అన్నట్టు ఒక అందరికి చూపించిందనమాట. ఒక హై నోట్‌తో గెలిచిందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి ఈ వరల్డ్ కప్ అయిపోయింది. నెక్స్ట్ జరిగే వరల్డ్ కప్స్ నుంచి న్యూ జనరేషన్ అయితే రాబోతుంది. సో, టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? దానన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫర్దర్ స్టేజెస్‌లో. జింబాబ్వే సిరీస్ రాబోతుంది. తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రాబోతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది. సో, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇట్లానే మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానల్‌ని. మనం కూడా అలా అలా అందరం కలిసి పైకి తీసుకుపోదాం. మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ అందరికీ ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానల్ అంకితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.